అంటే 2 మైళ్ళు నడవమన్నారు. ఎవరైనా ఒక అంగి అడిగితే 2 ఇవ్వమన్నాడు, క్షమించమన్నాడు. చనిపోయే నేను సాధుశీలుడను వినమ్ర హృదయుడను, మీరు కూడా నేర్చుకోండి అన్నాడు. ఆయన వెళ్ళిపోయే ముందు కాళ్ళు కడిగి మీరు కూడా పరస్పరం కాళ్ళు కడుక్కోండి, సేవించండి అని చెప్పారు. బట్ వై పీపుల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ క్రిస్టియానిటీ? ఎందుకు మన దేశంలో క్రైస్తవులంటే భయపడుతున్నారు? క్రైస్తవత్వం పెరుగుతుందంటే భయం అవుతుంది. ఐ వాంట్ టు టెల్ ఫ్రమ్ దిస్ స్టేజ్, దెర్ ఇస్ నథింగ్ టు ఫియర్ అబౌట్ అస్. మనం పెరగటం వల్ల ప్రపంచానికి మేలు జరుగుతుంది. మనము వృద్ధి చెందటం వల్ల ప్రపంచంలో సఖ్యత, సమాధానం పెరుగుతుంది. ఈనాటికి కూడా కుష్ఠ రోగులను, పక్షవాత రోగులను, వ్యాధిగ్రస్తులను, లేకపోతే వృద్ధులను అందరికీ మనం చేసే మేలు అంతా ఇంత కాదు. మనము అధికమవడం వలన ప్రపంచానికి మేలు జరుగుతుంది. మనము ఆయన అడుగు జాడలలో, ఆయన బోధలను ఆలకించి నడిచే వాళ్ళం. మన వల్ల మేలు జరుగుతుందని మన ప్రపంచం గుర్తించాలి. దే షుడ్ నెవర్ బీ అఫ్రైడ్ ఆఫ్ us. We are good people and we love peace. We promote human dignity. అందుకని ముగించే ముందు మన ప్రభుత్వాలు ఎప్పుడు మనం చేసే పనులలో ప్రోత్సాహంగా ఉండాలి అని నేను అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే we are here to help people, to promote people, to do good for them. The government should always help us to promote. We are always for the society, we promote good and we always encourage the government for the good it does. ఈరోజు ప్రత్యేకంగా మన ప్రభుత్వాన్ని, వాళ్ళు చేసే మంచి కార్యాలన్నిటినీ నేను అభినందిస్తూ, మనందరి తరపున మరొక్కసారి కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఆ క్రీస్తు ప్రభువుని యొక్క వెలుగు మీ జీవితాలలో, మీ కుటుంబాలలో సమృద్ధిగా ఉండాలి అని, మనందరము వెలుగు పుత్రులుగా ఆయన నేర్పిన బాటలో, ఆయన బోధలను ఆలకించి సామరస్యంగా, సంతోషంగా, సమాధానంగా జీవించాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ టు యూ ఆల్. కర్నూలు బిషప్ గారికి, గోరంట్ల జానస్ గారు మరొకసారి మన 2 చేతులు జోడించి ఆయనకి థ్యాంక్ యూ చేద్దాం. మంచి వర్తమానాన్ని, ఆయన ఎక్యూమినిజానికి పెట్టింది పేరు. కర్నూలు జిల్లాలో క్రైస్తవులందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొస్తూ ఉన్నారు. ఆయన మంచి పరిచయం చేస్తున్నారు. మరొకసారి అన్ని చేతులు కలిపి, ఈజ్ ఎ రెగ్యులర్ ప్రీచర్ టు ప్రొటెస్టెంట్ చర్చెస్ ఇన్ కర్నూలు రీజియన్. గొప్ప అవకాశం దేవుడు మనందరికి ఇచ్చాడు. మనం మన ఐక్యతను చాటి చెప్పడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి మనం ఎంతైనా స్తుతిద్దామండి. అదే సమయంలో ఈరోజు జానస్ గారు చెప్పినట్లు మనకు గవర్నమెంట్, మన ప్రభుత్వము అధికారికంగా గుర్తించి క్రైస్తవులకు మార్గము, క్రైస్తవులకు ఆరాధ్య దైవము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ అధికారికంగా గవర్నమెంట్ జరిపిస్తున్నటువంటి ఈ క్రిస్మస్కు వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటాం. ఈ సమయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన మధ్యకు ముఖ్య అధిక వస్తుండగా మనందరం లేచి నిలబడి మన మధ్యకు 2 చేతులు జోడించి చప్పట్లు కొడుతూ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దామండి. అందరూ కూడా చేతులతో చప్పట్లు కొడుతూ చంద్రబాబు గారిని మన మధ్యకు ఆహ్వానిద్దాం. దయచేసి అందరూ, సేవకులందరూ కూడా కూర్చోండి. మరొక్కసారి ఈరోజు హై టీ క్రిస్మస్కు విచ్చేసిన సేవకులకు, శాసనసభ్యులకు, మంత్రివర్యులకు ప్రేమతో మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నామండి. ఇంతవరకు మంచి సందేశాన్ని మనం విన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు లోక రక్షకుడిగా 33.5 సంవత్సరాలు ప్రజలతో మమేకమై ప్రజల కోసము చనిపోయి 3వ దినాన తిరిగి లేచాయి. ఆయన దేవుని రాజ్యవార్తను ప్రకటించినట్లు, బోధించినట్లు మనము చరిత్రలో దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. కానీ లాస్ట్ 30 నుంచి 40 సంవత్సరాలు అనేక
అధ్యాయాలు అనేక మంది రీసెర్చ్ చేసి యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెబుతూ ఉన్నారు. యేసు స్త్రీల గురించి మాట్లాడినప్పుడు ఆయన సమాజ సంస్కర్తగా, యూదుల దేవాలయాన్ని ఆయన శుద్ధి చేయడానికి వెళ్ళినప్పుడు ఒక రిలీజియస్ రిఫార్మర్గా, జూబ్లీ గురించి మాట్లాడినప్పుడు ఒక ఎకనామిక్ రిఫార్మర్గా మనము యేసు గురించి వింటూ ఉంటాం. ఆ రిఫార్మర్ గురించి మనం పండుగ చేసుకుంటూ ఉండగా మరొక రిఫార్మర్, బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్గా ముఖ్య అతిథిగా మన మధ్యకి చంద్రబాబు గారు రావటము మనందరికీ కూడా సంతోషించదగిన విషయము. మేమందరం కూడా మీకు కృతజ్ఞులమే ఉన్నాము సార్. కొద్ది నిమిషాలు క్రైస్తవుల యొక్క ఆలోచన ప్రభుత్వాల గురించి ఏ విధంగా ఉంటుందో 2 నిమిషాలు నేను చెప్పిన తర్వాత మనకు ముఖ్యంగా అతిథిగా వచ్చినటువంటి చంద్రబాబు గారికి నేను సమయాన్ని ఇస్తానండి. బైబిల్లో పాత నిబంధనలో అబ్రహాము నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు 2000 సంవత్సరాల చరిత్ర. ఈ 2000 సంవత్సరాల చరిత్రలో ఒక్క 400 సంవత్సరాలు మాత్రమే ఇశ్రాయేలుకి ప్రభుత్వం ఉంది, రాజులు పరిపాలించారు. మిగిలిన 1600 సంవత్సరాలు ఎప్పుడు ఏ రాజు కూడా ఇశ్రాయేల్ని పరిపాలించలేదండి. నూతన నిబంధనలో ఈ 2000 సంవత్సరాల్లో క్రైస్తవులకు ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా మాకు ప్రభుత్వ పరంగా పొలిటికల్గా నాయకుడు లేడు. ఎప్పుడూ కూడా ఎందుకు మాకు నాయకుడు లేడు అంటే, మేము మా యొక్క బోధలో ఈ లోక రాజ్యములు దేవుని చేత ఏర్పరచబడతాయని నమ్ముతాము. మా రాజ్యము, మా ప్రభుత్వము మేము చనిపోయిన తర్వాత ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మీరే మా నాయకులు. అందుకే మేము ముందుకు రాలేము, ఎప్పుడు కూడా మీ వెనకే ఉంటాము, మీ వెన్ను తట్టి ఉంటాం, మీ నిర్ణయాల్లో మేము ఉంటాం సార్. ఇంకొక విషయాన్ని సాల్వేషన్ హిస్టరీ అని చెప్తాం, హెయిల్ గెషిక్తే అని పిలుస్తాం మనం జర్మన్ లాంగ్వేజ్లో. ఈజ్ ఆల్వేస్ షేర్డ్ విత్ ది అదర్ అండ్ లెట్ మీ సే పీపుల్ ఆఫ్ అదర్ ఫెయిత్. వేరే వారికి ఎప్పుడు కూడా మా యొక్క రక్షణ చరిత్రలో స్థానం ఉంది, ప్రముఖ స్థానం ఉంది. మా చరిత్రలో మిద్యానీయులు ఉన్నారు, గిబియోనీయులు ఉన్నారు, మోయాబీలు ఉన్నారండి. ఇంకొక మాటలో చెప్పాలంటే యెషయా గ్రంథము 45 అధ్యాయము నా హృదయానికి, క్రైస్తవులైన మా హృదయాలకి చాలా దగ్గరే అధ్యాయం. 45 అధ్యాయంలో ఒక రాజు ఉంటాడు, పారసిక దేశపు రాజు. ఆయన పేరు కోరేషును మేము మీలో చూసుకుంటున్నామండి, ఈ ప్రభుత్వంలో చూసుకుంటున్నాము. మా అందరికీ మా మధ్యన లేనటువంటి మా లోకేష్ గారిలో మేము చూసుకుంటున్నాము మా కోరేష్ గారిని. ఎందుకు నేను చెబుతాను, దేవుని వాక్యంలో ఉంటుంది, యెహోవా తాను అభిషేకించిన కోరేషు అని పిలువబడతాడు. కోరేషు గారు దేవుని చేత అభిషేకించబడ్డాడు. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చితిని. మీరు ఈరోజు పొందుతున్న ప్రతి బిరుదు కూడా మా దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడని మీ అందరం కూడా సగర్వంగా నమ్ముచున్నాం సార్. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని అని 13వ వచనం 45వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఉంటుంది. అతడు నా పట్టణమును కట్టించును. ఈరోజు మా క్రైస్తవుల యొక్క పట్టణాలని మా యొక్క అభ్యున్నతి కోసము, మా భవిష్యత్తు కోసము, మేము బాగుండాలని ఎప్పుడు ఆలోచించి ఉన్నత ఆలోచన కలిగిన మా చంద్రబాబు గారి వెనుక క్రైస్తవులైన మేమందరం కూడా ఉన్నాము. ఎందుకంటే మీరు మా దేవుని చేత అభిషేకించబడి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా నాయకులు మీరు సార్. ఈ రీసెంట్గా నేను డిసెంబర్ 15వ తారీఖున కర్నూలు పట్టణానికి సేవకుల మధ్య బోధించడానికి వెళ్ళాను. అక్కడ సేవకులందరూ నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు మాట్లాడిన తర్వాత వచ్చి చెప్పారు నాతో, విజయ్ గారు యువగళంలో లోకేష్ గారితో పాటు ఉన్నారని చెప్పారు. నేను ఆ స్టేజ్ వాళ్ళు దిగిన తర్వాత నేను స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పాను, యువగళంలో లోకేష్ గారితో ఉన్నది విజయ్ కాదండి, ఒక క్రైస్తవుడు ఉన్నాడు. లోకేష్ గారితో నడిచింది క్రైస్తవుడు. ఈ ప్రభుత్వ గెలుపులో ఉంది క్రైస్తవుడు. ఆ గెలుపును అనుభవించే అధికారం ఉంది మా క్రైస్తవులందరికీ కూడా. మేము గెలుపులో ఉన్నాం సార్. సగర్వంగా మేము ఈ మాట చెప్పగలమండి. ఇది మా ప్రభుత్వం, మా మంచి ప్రభుత్వం సార్. ఫైనల్గా ఒక విషయం సార్, మాకు ఒక అవకాశం ఇవ్వండి. మీరు అమరావతికి మంచి ఆర్కిటెక్చర్గా మీరు ఉన్నారు. మీరు మంచి శిల్పిగా అమరావతిని కడుతూ ఉన్నారు. ఇక్కడున్న సేవకులైన మేమందరం కూడా మా మందిరాలని, ఇన్ఫ్యాక్ట్ మా ఇళ్ళని మేమే శిల్పులుగా కట్టేసుకుంటూ ఉంటాం సార్.
నేను అనిపిస్తూ ఉంది, మా అందరినీ కూడా ఇప్పుడు అడుగుతూ ఉన్నాను, అమరావతికి మేము వచ్చినప్పుడు అమరావతి మా కోసం, మా పిల్లల కోసం మీరు కడుతూ ఉన్నారు. ఆ అమరావతిలో ఒక రోడ్ వేయడానికో, ఒక బిల్డింగ్ కట్టడానికో, ఒక వాల్ కట్టడానికో మేము షిఫ్ట్లు వైజ్ వచ్చేన పనిచేస్తాం సార్. సేవకులమైన మాకు ఒక అవకాశం కల్పించండి. అమరావతి మాది, అమరావతి రూపకర్తమైన మీరు మావారు, మీతో మేము ఎప్పటికి కూడా నిలబడి ఉంటాం సార్. ఇప్పుడు చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడక ముందు మన మైనారిటీ శాఖ మంత్రివర్యులు ఫరూక్ గారు వచ్చి సందేశాన్ని ఇస్తారు. ఆ తర్వాత చంద్రబాబు గారు మనందరితో కూడా మాట్లాడతారు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. సిని గారు మీరు మాట్లాడండి ఒకసారి. గౌరవనీయులు, పూజ్యులు, ఈరోజు మిమ్మల్ని అందరి దర్శన భాగం కలిగించిన మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హైటీ ప్రీ క్రిస్మస్ కార్యక్రమం చేసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ప్రతి జిల్లా కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చి ఈ కార్యక్రమం స్వయాన కలెక్టర్లే పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడానికి అవకాశం కలిగించిన మహా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో మీకు 30,000 రూపాయలు ఇచ్చేవారు, కానీ చంద్రబాబు నాయుడు గారు 2,000 లక్షల రూపాయలు ప్రతి జిల్లా కలెక్టర్కి ఇచ్చి ఈరోజు కార్యక్రమం జరపడానికి అవకాశం కలిగించారు. మరి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ముందుగానే మనం ప్రీ క్రిస్మస్ చేసుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. చాలా పెద్దతున్న ఘనంగా సాంప్రదాయపరంగా ఈ అల్లులోయ కార్యక్రమం భగవంతుడు ఒక్కడే అని చెప్పి మనమందరం కూడా ఇక్కడ ఆసనాలై మనము ప్రభుత్వం ద్వారా ఏదో ఆశించి ప్రభుత్వం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాల్సిన బాధ్యత, కర్తవ్యం ఉంది. నేను 2 నిమిషాలు ఎక్కువగా తీసుకోకుండా మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన క్రైస్తవ సోదరులకు ఏమి చేసినామనేది, మన ప్రాణ రక్షణ, మాన రక్షణ కాపాడారు ఫస్ట్ నెంబర్ 1. తర్వాత మనం గ్రామీణ ప్రాంతాలు ఉండే, ఎందుకంటే పట్టణ ప్రాంతాలు ఎక్కువగా క్రైస్తవ సోదరులు ఉంటారు, గ్రామీణ ప్రాంతాలు నివసించే వారి ఉపాధి కోసం అక్కడ చర్చులు కూడా కట్టుకోలేని పరిస్థితి, చాలా దయనీయమైన పరిస్థితి, చాలా పేదరికం ఉండే వారి కోసం ఆ రోజు 2021లో పాల్ బియాన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు అప్పుడు నా ఆదేశాన్ని వచ్చింది సార్ దగ్గర నుంచి. నేను అప్పుడు లేని దేశంలో మక్కాలో ఉన్నా. నా పాల్ బియాన్ గారు ఫోన్ చేసి చెప్పారు, సార్ ఇట్లా చర్చలు కూడా డబ్బులు ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు, సంతోషం మీరు జీవో చేసి ఇవ్వండి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు. ఆ రోజు గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతి చర్చికి కంపోజ్ స్టేట్లో 2 జిల్లాలు తెలంగాణ, ఆంధ్ర కలిసి ఉన్నాం. అప్పుడు ఆదిలాబాద్ నుంచి మీకు అనంతపురం వరకు, అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది వచ్చినా అంతమంది కూడా చర్చలు కట్టుకోవడానికి అవకాశం కలిగించినారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి, మీరందరూ కూడా ఆశీర్వదించాలి మాకందరికీ. ఈ చిన్న విషయం ఎక్కువగా చెప్పడం లేదు. గుంటూరులో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి 2014-19లో చర్చికి డబ్బు కావాలంటే ముఖ్యమంత్రి గారు అటు ఇటు కాకుండా 16 కోట్ల రూపాయలు ఇచ్చారు. 16 కోట్ల రూపాయలు ఇస్తే గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో అది శిథిలావస్థలో అయిపోయింది. 5 సంవత్సరాలు పట్టించుకునే నాథుడే లేడు. మళ్ళీ ఇప్పుడు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మన స్వామిదాస్ వచ్చి అన్న దానికి ఏదైనా చేయండి, ఆ ఫిలిప్స్ అనేటువంటి వెళ్ళిపోయిండు, మీరన్నా దాన్ని పట్టించుకోవాలంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కంప్లీట్ చేస్తామని మీరు ముఖ్యమంత్రి గారితో పోయి మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే తప్పకుండా చేస్తామని చెప్పాం. ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మేము దాన్ని రెన్యువేట్ చేస్తాం. అదేవిధంగా అమరావతిలో కావాలని సోదరుని దాకా అడిగారు, ఆయన కరసేవ చేస్తామన్నాడు అమరావతిలో. చాలా సంతోషం. ఎందుకంటే పేద వర్గాల వారు మనం చేసుకోకపోతే మనకు కాదు. ముఖ్యమంత్రి గారు గతంలోనే 2014-19లో అమరావతిలో మనకందరికీ క్రైస్తవ సోదరులకు, మైనార్టీ ముస్లిం సోదరులకు స్థలం కేటాయిస్తామని చెప్పడం జరిగింది. మీరు ఆ గత 5 సంవత్సరాలు విస్మరించినారు. ఆయన ఏదో మనవాడు అనుకున్నారు, కానీ మనవాడు కాదు, అతను తనవాడు కాదు, ఎవరివాడు కాదు. ఆయన మనవాడు, అందరివాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మన మనిషి, ఆయన మన కోసం, పేదల కోసం, పేదల కష్టాల కోసం, పేదల పాలు పంచుకుంటూ పనిచేసేవాడు. మరి ఆ రోజులు పేదమేం లేదు. నా నియోజకవర్గంలో నా 3 మండలాలు ఉంటే 3 మండలాలు నంద్యాలపట్నం గురించి మొత్తం ఎన్ని గ్రామాలు ఉండే అన్ని గ్రామాలు చర్చలు, ఎన్ని గ్రామం లేదు, ఇవన్నీ డబ్బులు లేదు అని చెప్పి, ఎందుకంటే నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి నేను పుష్కలంగా ఇవ్వడం జరిగింది.
మరి అదేవిధంగా 2014లో సిసిఐ చర్చ్ కానీ అదేవిధంగా ఇతర చర్చలకు స్వామిదాస్ ఇక్కడ ఉన్నాడు. 50 లక్షలు తీసుకుంటే మన వాళ్ళు తీసుకోలేదు, వద్దన్నారు. వాళ్ళకు ఒక భయం ఏర్పడింది, మా మత సంస్థలు ఏమైనా మోయకం చేసుకుని తీసుకుంటారేమని. అది ఎప్పుడు కూడా జరగదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి అలాంటి ఆలోచన లేదు, చేయరు కూడా. మీ చర్చల్లో కానీ మీ ఆస్తిపాస్తులు కానీ ఇంటర్ఫియరెన్స్ ఆశ కానీ ఆశయం కానీ మన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ కర్తవ్యం కానీ లేదని చెప్పి అటువంటి మన ముఖ్యమంత్రి రాత్రి మగలు మన సేవ కోసం సేవ చేస్తూ ఉన్నారు. మన పేద వర్గాల వాళ్ళు మనం అందరం కలిసికట్టుగా పనిచేసి మన అభివృద్ధి కోసం మన పురోభివృద్ధి కోసం పనిచేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మన భగవంతుడు మనకు ఏం చేశారు, అల్లుడియా గారు ఏం చెప్పారు, మనకు భగవంతుడు ఏం చెప్పాడు, మనకందరికీ దేవుడు ఒకడే. కాబట్టి మనం భగవంతుని మనం కొలుచుకుంటూ ఇక మంచి కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం కలిగించారు. దాదాపు దీనికి ఇక ఇంత పెద్ద మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు, చాలా సంతోషం. దీన్ని జయప్రదం చేయాలా. పండుగలు మీరందరూ కూడా చాలామంది పెద్దలు మరి బిషప్లు వచ్చినారు, ఫాదర్లు వచ్చినారు, వాళ్ళ పాస్టర్లు వచ్చినారు. మీరందరూ కూడా మా పార్టీకి, మాకు, మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారి ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆశీప్రభును వేడుకుంటూ మీరందరి ఆశీస్సులు కూడా కావాలని చెప్పి కోరుకుంటూ మరి నాకు ఈరోజు ఈ మంచి అవకాశాన్ని కలిగించాను. చాలా ఉన్నాయి, చాలా విషయాలు కూడా రాసుకొచ్చాను నేను. ఇవన్నీ ఇప్పుడు సందర్భం కాదనుకున్నాను. కాబట్టి ఈ అవకాశం కలిగినందుకు మీకు, మీ అందరి దర్శనం కలిగించిన మన క్రైస్తవ సోదరులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన 2 చేతులను జోడిస్తూ మన చంద్రబాబు గారిని, మన ముఖ్యమంత్రి వర్యుని, మనకు సందేశం తీసుకొచ్చిన మన నాయకుల్ని ఈ సమయంలో మన మధ్యకి పిలుచుకుందామండి. సార్ గారు వచ్చి మనకి సందేశాన్ని అందిస్తారు. వేదిక పైన గౌరవనీయులు డాక్టర్ విజయ్ కుమార్ కొడాలి గారు, గౌరవనీయులు పాస్టర్ జాన్ వెస్లీ గారు, గౌరవనీయులు బిషప్ జాన్సస్ గోరంట్ల గారు, గౌరవనీయులు పాస్టర్ ఎం సామ్యూల్ గారు, పాస్టర్ డేనియల్ గొర్లె గారు, డాక్టర్ ఎన్ రత్న కుమార్ గారు, పాస్టర్ టి రాజాబాబు గారు, పాస్టర్ జ్యోతిరాజు గారు, సిస్టర్ దానమ్మ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు ఫరూక్ గారు, వేదిక పైనున్న ప్రజాప్రతినిధులకి, పార్లమెంట్ మెంబర్, గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా అధికార యంత్రాంగం అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. అందరికి కూడా మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఈరోజు మిమ్మల్ని అందరినీ క్రిస్మస్ ముందున మిమ్మల్ని కలవడం, మీ అందరితో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే ప్రతి సంవత్సరం డిసెంబర్ 15 నుంచో 10 నుంచి డిసెంబర్ మాసంలో కూడా ప్రారంభమవుతాయి. పెద్ద ఎత్తున సెమీ క్రిస్మస్ జరుపుకుంటాం. యేసు ప్రభు ఈ లోకంపై జన్మించిన రోజున మనం క్రిస్మస్గా జరుపుకుంటున్నాం. ప్రపంచంలోని అతి పెద్ద పండుగ ఈ క్రిస్మస్. ఇప్పుడే మేరీ మాత కడుపున యేసు ప్రభు జన్మించిన పవిత్రమైన రోజు, మనకందరికీ పండుగ రోజు. బయట కూడా డెమాన్స్ట్రేషన్ చేసి చూపించారు. అంటే మళ్ళీ ఒకసారి మనందరికీ రిమైండ్ చేయడం, ఏ విధంగా ఒక త్యాగశీలి ఈ భూమి మీదకి వచ్చాడో, యేసు ప్రభు ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చాడో అవన్నీ మళ్ళీ నెమరు వేసుకునే సమయం ఇది. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువలను అందించిన యేసు ప్రభు సందేశం ఎప్పటికీ మార్గదర్శనం. క్రీస్తు బోధనలో ఆయన చూపిన బాట మనందరికీ చిరస్థాయిగా
రక్షణగా ఉంటుందని మరొక్కసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. పశువుల పాకలో పుట్టి గొర్రెల కాపరిగా పెరిగిన ప్రజారక్షకుడు యేసు, నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానానికి సైతం వెనుకాడని క్రీస్తు గొప్పతనం ప్రతి ఒక్కరూ స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉంది. ప్రభువు త్యాగాన్ని స్మరించుకోవాలి, శాంతి మార్గాన్ని అనుసరించాలి, ప్రేమ తత్వాన్ని పెంచాలి, ఈర్ష్య ద్వేషాలకు దూరంగా ఉండి పాపులను సైతం క్షమించాలని బైబిల్ మనకు చెబుతుంది. క్రైస్తవ సంస్థలు సమాజ సేవలో ఎంతో కీలకంగా ఉంటారు. క్రైస్తవం అంటే మనకు గుర్తొచ్చేది సేవ. నేను చాలాసార్లు చెప్పాను, పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రులు ఆ రోజు ప్రభుత్వం పెట్టలేని సమయంలో ఆ సంస్థలను ఏర్పాటు చేసింది క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్. మన ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా విద్యారంగంలో క్రైస్తవ సంస్థలు చేస్తున్న విద్యా సేవ సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసింది. లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది. మిషనరీ స్కూల్లో చదివిన వాళ్ళందరూ నేను చూశాను. క్రమశిక్షణ, సేవ, నాలెడ్జ్ ఈ మూడు కూడా అందించే కేంద్రాలు ఈ మిషనరీ స్కూల్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అన్నా, ఆంధ్ర లయోలా కాలేజ్ అన్నా ఎంతోమంది స్ఫూర్తిదాతలను తయారు చేసినటువంటి కేంద్రాలు. ఎన్టీఆర్ కూడా ఏసీ కాలేజీలో చదివాడంటే అది ఈ విద్యా సంస్థలు అందించినటువంటి ఒక పెద్ద నాయకులు కూడా జాతికి అందించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం చూస్తే నేను ఎప్పుడు కూడా ఈరోజే కాదు, మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో క్రిస్మస్ జరపాలి, క్రిస్మస్కి ప్రభుత్వ తరపున ఈ విధంగా సమావేశం చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం తరపున క్రిస్మస్ జరిపినటువంటి పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ముందుకు పోయాం. అదే మరి మత సామరస్యాన్ని కాపాడాం. ఈ 18 నెలలు మీరు ఒక్కసారి చూస్తే నాకు కూడా అనేక సవాళ్ళు. 19, 24 ఇప్పటికి నేను 4వసారి ముఖ్యమంత్రి నాకు కొత్త కాదు. కానీ ఆర్థిక వ్యవస్థ చూస్తే మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. నేను ఎంత లోతుకు పోతే అంత అన్ని ఎక్కువ సమస్యలు కనపడొస్తున్నాయి. ఒక వ్యక్తి కొంతవరకు విధ్వంసం చేయగలుగుతారు, కానీ ఇలాంటి విధ్వంసాన్ని నా జీవితం నేను చూడలేదు, మళ్ళీ చూస్తానని కూడా నేను అనుకోవడం లేదు. అంత విధ్వంసం జరిగింది. అయితే మీ అందరి దయ వల్ల నేను ఒకటే ఆలోచించా, మనో సంకల్పంతో ముందుకు పోతున్నా. మీరందరూ కూడా సహకరిస్తున్నారు. ఇటుక పేర్చుకుంటూ 18 నెలల్లో నిలదొక్కునే పరిస్థితికి తీసుకురాగలిగామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఆ రోజు నేను చెప్పాను సూపర్ 6 ఇస్తామని. ఈరోజు అందరిలో పేదవాళ్ళు ఉన్నారు. క్రిస్టియన్స్లో కూడా ఎక్కువ పేదరికం ఉంది. పేద కుటుంబాలు ఎక్కువ ఉండేది క్రిస్టియన్ రిలీజియన్లో కూడా ఉన్నారు. అందుకే మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా 4,000, 6,000, 10,000 రూపాయలు, 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఒక భరోసా కల్పించాం. వాళ్ళ యొక్క జీవితానికి ఒక భరోసా ఇవ్వడమే కాకుండా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో ఈ కార్యక్రమం భాగస్వాములు అవుతున్నాం. ఏదైనా మర్చిపోతున్నాం, కానీ ఈ పేదవాళ్ళకి ఇచ్చే పింఛను మాత్రం మొదటి తారీఖు హాలిడే అయితే ముందు రోజే ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క తల్లికి వందనం, పిల్లల భవిష్యత్తు కోసరం, అన్నదాత సుఖీభవ, రైతు సంక్షేమం కోసరం, స్త్రీ శక్తి, ఆడబిడ్డలు తిరగాలంటే స్వేచ్ఛగా ఎక్కడ తిరిగినా
ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేశాం. దీపం, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం, మత్స్యకారులకు ఆర్థిక సహాయం. ఈ విధంగా ఎవరైతే సమాజంలో పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకు అండగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పాస్టర్లకు కూడా గౌరవ వేతనం ఇచ్చింది, ఆ రోజు ప్రారంభించింది నేను. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే 44,812 మంది క్రైస్తవ సోదరి సోదరుమణులకి 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సహాయం చేశాం. 8,427 మంది పాస్టర్లకి 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం. అదే సమయంలో మీరు ఒక్కసారి చూస్తే ఈ సంవత్సరం నవంబర్ వరకు మొన్నే ఇచ్చాం. నేను ముందే చెప్పాను ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, లేకపోతే ఏ మాత్రం కూడా వెనకాడేవాడిని కాదు. ఇప్పుడు మళ్ళీ క్రిస్మస్ వచ్చింది, మీరందరూ కూడా పండగ చేసుకోవాలి. బకాయిలు మొత్తం మీ పాస్టర్లకు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి 51 కోట్ల రూపాయలు అవుతుంది. 24 సాయంత్రం లోపల మీ అకౌంట్లో ఈ డబ్బులు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన 2014-18 మధ్య 977 చర్చిలకు 70 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేశాం. దీంట్లో 377 చర్చిలు మాత్రం నిర్మాణం జరిగాయి. మిగిలినటి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా పూర్తి చేస్తాం. 5 ఏళ్లలో ఏమాత్రం ఒక్క పని కూడా కాలేదు. ఇంకొక పక్కన గుంటూరులో క్రిస్టియన్ భవన్ కోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకా ఇన్కంప్లీట్గా ఉంది. 5 ఏళ్ళు 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. ఎంత డబ్బులు అవుతుందో అంత డబ్బులు ఖర్చు పెట్టి తొందరలోనే ఈ భవనాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇంకొక పక్కన జెరూసలం వెళ్ళే క్రైస్తవ సోదరులకి ఆర్థిక సహాయం చేస్తున్నాం. 3 లక్షల రూపాయలు ఆదాయం ఉంటే 60,000, 3 లక్షలకు పైగా ఉన్న వారికి 30,000 రూపాయల చొప్పున ఈ కార్యక్రమం కూడా మనం చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే చాలామంది ఉపాధి ఆర్థిక సాధికారత విషయంలో కూడా చాలా ముందుకెళ్తున్నాం. ఈరోజు క్రైస్తవుల కోసం ఉపాధి పథకాలు పునఃప్రారంభించాం. 25-26లో 20 కోట్ల రూపాయలు కేటాయించాం. 2,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాం. సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ కింద CEDM కింద ఆధునీకరణకు 5 కోట్లు కేటాయించాం. పెండింగ్ బిల్స్ 6 కోట్లు ఉంటాయి, కూడా క్లియర్ చేశాం. గ్రూప్ 1, గ్రూప్ 2, DSC, టెట్, నీట్, UPSC వీళ్ళకందరూ కూడా శిక్షణ ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగిస్తున్నాం. మెగా DSC కండక్ట్ చేశాం. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలని భర్తీ చేశాం. మెగా DSC శాశ్వతంగా మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి 26 కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మందికి శిక్షణ ఇస్తే 500 మందికి పైగా సెలెక్ట్ అయ్యారు. నాకు చాలా ఆనందం. భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా ట్రైనింగ్ ఇచ్చి ఎక్కువ మీరు వచ్చే విధంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీ అందరికీ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పుడు క్రైస్తవుల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నాం. కూటమి ప్రభుత్వం మీ భద్రతకు గౌరవానికి భంగం కలగనివ్వం. ప్రతి మతాన్ని గౌరవిస్తాం, ప్రతి పేదవాడిని ఆదరిస్తాం. అందరి కోసం పనిచేసే ప్రభుత్వమే ఈ కూటమి ప్రభుత్వం అని మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మేము ఆలోచించేది ఒకటే, పేదరికం లేని సమాజాన్ని చూడాలని. ఎక్కడ పేదరికం ఉంటే ఆ పేదవాళ్ళ కోసం ఏమేం చేయాలనో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. ఇంకొక పక్కన అందరి ఆదాయం, ఆరోగ్యం, ఆనందం, దీనికోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు మీరు చూసుంటారు, ఒకప్పుడు ఎన్నో ఇబ్బందుల నుంచి ఈరోజు ఒక్కొక్క ఇబ్బందిని అధిగమించి మనం ముందుకు పోతున్నాం. ఈ క్రిస్మస్ వేడుకల్లో నేను హామీ ఇస్తున్నా,
1.5 ఇయర్లో ఒక గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించి అభివృద్ధి దిశగా పట్టాలు తప్పిన రైల్ని ట్రాక్ మీదకి తీసుకొచ్చాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో ముందుకు తీసుకెళ్తాం. నేను మళ్ళీ కోరుతున్నా, ప్రతి ఒక్క క్రిస్టియనే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ గౌరవించుకున్నట్టుగా క్రిస్మస్ని చేసుకునే విధంగా మేము మీకు అండగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరొక్కసారి అందరికీ మీ ఆరోగ్యం, శాంతి, ఆనందం, అభివృద్ధి అందరికీ కలగాలని, యేసు ప్రభువు మనల్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. ఈ నెలలో 25 క్రిస్మస్ చేసుకుంటున్నాం. 1వ తారీఖున మళ్ళీ మనం హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో క్రిస్మస్ జరుపుకొని మనం అందరం ఆనందంగా, ఆరోగ్యంగా, పేదరికాన్ని నుంచి బయటపడి అన్ని విధాలా బాగుండాలని మరొకసారి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మనందరికీ వరాల జల్లు కురిపించిన గొప్ప దార్శనికులు, ప్రపంచం మెచ్చే రాజనీతిజ్ఞులు, మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనమందరం మనసారా కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇప్పుడు కేక్ కటింగ్ ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులచే అందరూ దయచేసి కూర్చోవాలి, దయచేసి సహకరించాలి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. మన కొరకు పరమ రక్షకుండు దయించి నాడట, రక్షకుండు దయించి నాడు నారెగొల్ల పోయవారా, రక్షకుండు దయించి నాడు నారెగొల్ల పోయవారా, రక్షణమున పోయి మనని రక్షణ బలముందుగా రక్షకుండు దయించి నాడట, మన కొరకు పరమ రక్షకుండు దయించి నాడట. క్యాండిల్ సర్వీస్ ఉంటుంది. దయచేసి అందరూ లేచి నించోని ముందుగా ముఖ్యమంత్రి వర్యులు క్యాండిల్ వెలిగిస్తారు. అందరూ కూడా క్యాండిల్స్ వెలిగించుకొని దయచేసి వాలంటీర్స్ క్యాండిల్స్ వెలిగించవలసిందిగా కోరుచున్నాం. ముఖ్యమంత్రి వర్యులు వెలిగించిన వెంటనే జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుచున్నాం. క్యాండిల్స్ వెలిగించుకుంటుండగా జాగ్రత్తలు పాటించండి.
దయచేసి అందరు గమనించండి. యేసుక్రీస్తు ఈ లోకానికి నిజమైన వెలుగుగా దిగొచ్చారు. ఇవాళ మనం ఈ క్యాండిల్ వెలిగించి ఒక 2-3 నిమిషాల తర్వాత ఆపేస్తాం. కానీ మన ఆత్మ అనే దీపాన్ని వెలిగించిన ప్రభు ఈ లోకానికి లోక రక్షకునిగా నిజమైన వెలుగుగా దిగొచ్చారు. ఆయన వెలుగై ఉన్నారు గనక మనల్ని కూడా ఈ లోకానికి వెలుగై ఉండమన్నారు. ఆ సత్య సువార్త అనే వెలుగుని సేవకులందరూ ప్రకటించి చీకట్లో ఉన్న ప్రజల్ని గొప్ప వెలుగు చూసేటట్లుగా రక్షణ మార్గాన్ని తెలియపరుద్దాం. హల్లెలూయా. భక్తులారా లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెన్ రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి 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 యుత్సాహము సర్వేశ్వరుడు నరరూపమేటి కన్యకు బుద్ధి నేడు వేచేసిన్ మానవ జన్మ ఎత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము. క్రీస్తు నేడు పుట్టెను, రక్షణ మనకొచ్చెను. క్రీస్తు నేడు పుట్టెను, రక్షణ మనకొచ్చెను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, Merry Merry Christmas, వెరీ వెరీ క్రిస్మస్. Happy Happy Christmas. ఇప్పుడు మెమోంటో బహుకరణ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో మైనారిటీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారితో మరియు శ్రీధర్ సార్తో సెక్రటరీ గారు
ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి కొరకు, రాష్ట్ర ప్రభుత్వం కొరకు మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో అందరూ ఒకసారి మీ కుడి హస్తాలు మన ముఖ్యమంత్రి వర్యుల వైపు చాపి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయమందు రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ఈ క్రిస్మస్ వేడుకల్లో ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని మా హృదయాల్లో నింపినందుకు కొరకు స్తోత్రాలు. 40 సంవత్సరాలుగా అమోఘమైన సేవ మా రాష్ట్ర ప్రజల కొరకు జరిగించడానికి ఒక ఉన్నతమైన స్థానములో మా ముఖ్యమంత్రి వర్యులను మీరు నిలవబెట్టినందుకు కొరకు స్తోత్రాలు. మేము నమ్ముచున్నాం, రాజ్యములు నీ ద్వారా కట్టబడుచున్నవి, రాజులు నీ ద్వారా నియమించబడుచున్నారు. దానిలో భాగముగా ఇదిగో నాయన చంద్రబాబు నాయుడు గారికి మీరు ఇచ్చిన ఈ అధికారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, దేశంలో ప్రజలు సుఖముగాను సౌఖ్యముగాను ఉండు నిమిత్తము నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించమని పరిశుద్ధ గ్రంథములో తెలియచేసిన రీతిగా ఈ రాత్రి వేళ మా ప్రియతమ ముఖ్యమంత్రి గారి కొరకు, వారి ఆధీనంలో పనిచేయుచున్న ప్రతి మంత్రివర్యుల కొరకు, నాయన ప్రభు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ నిజమైన ఆశీర్వాదాలు ఇప్పటికే అనుగ్రహించారు, మీకు వందనాలు. రాష్ట్రమును పరిపాలించుటకు తగిన జ్ఞానమును దయచేయండి, ఇంకా నీ కృపతో నడిపించండి. నీ సేవకులుగా ఇంతమంది కలిసి నీ నామములో ఆశీర్వచనాలు ప్రకటిస్తున్నాం. ఇది మొదలుకొని ఇంకా దైవీకమైన శాంతి నీ కుమారునికి, వారి కుటుంబానికి కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, ఆనందము కలుగునుగాక, ఆశీర్వాదములు కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, జ్ఞానము కలుగునుగాక. ఇంకా నీ కృపతో బలపరచండి వారిని, వారి కుటుంబమును, వారి కుమారులను అందరినీ ఆశీర్వదించి నిజమైన క్రిస్మస్ దీవెనలతోనూ, రానున్న నూతన సంవత్సరంలో ఘనమైన ఆశీర్వాదములతోనూ నీ కుమారుని నింపి బలపరిచి మీ నామమునకు మహిమను పొందుమని మాకు అనుగ్రహించిన మా నాయకులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మక దేవదేవుని యొక్క సహాయమును, కాపుదలను మన ముఖ్యమంత్రి గారి మీదకును, వారి కుటుంబం మీదకును, వారి పాలన మీదను, లోకేష్ గారి మీదను, కూడి వచ్చినటువంటి దైవ సేవకులు, అలాగే నాయకులు, వారి చేతి కింద పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకత్వాన్ని దీవించి ఆశీర్వదిస్తూ, పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు దద్దరిల్లిపోయినను దేవుని కృప, దేవుని ఆశీర్వాదము, దేవుని సహాయము, దేవుని కాపుదల, దేవుని సంరక్షణ మా ముఖ్యమంత్రి గారి మీద నిత్యము నిలిచి సదాకాలము తోడేయండి. ఆయన ఆరోగ్యాలు దయచేసి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.